మైండ్ బ్లోయింగ్ న్యూస్ విన్నప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించదు, కానీ ఆ న్యూస్ ను కాస్తగా మనం డైజెస్ట్ చేసుకుంటే మాత్రం వామ్మో అసలు నమ్మాలా వద్దా అనిపిస్తుంటుంది. ఇప్పుడు నితిన్ ఇచ్చిన ఒక స్టన్నర్ అలాగే ఉంది. నిజానికి 2 రోజుల క్రితమే నితిన్ సమంత నదియాలు ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. దాన్నే నిన్న మీడియాకు రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో నితిన్ బాబు మాట్లాడుతూ తాను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తుంటే సడన్ గా పవర్ స్టార్ నుంచి ఫోన్ వచ్చిందని, అయితే తాను చాలా టెన్షన్ పడ్డానని, ఒక్కసారి ఫోన్ ఎత్తగానే అక్కడ మాట్లాడుతోంది త్రివిక్రమ్ గారని చెప్పాడు. అంటే పవన్ ఫోన్ నుంచి త్రివిక్రమ్ మాట్లాడి ట్విస్ట్ ఇచ్చాడన్నమాట. పైగా నితిన్ ఏమంటున్నాడంటే పవన్ పక్కనే నుంచోని త్రివిక్రమ్ ఆ కాల్ మాట్లాడాడట. ఓకే బాగుంది, తన ఫ్యాన్ కు కాస్త ఎనర్జీ ఇవ్వడానికి పవన్ అలా త్రివిక్రమ్ తో కాల్ చేయించాడని అనుకుందాం. డౌట్ నెంబర్ 1 ఏంటంటే మొన్ననే రష్యా వెళ్ళిపోయాడు అన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా ఇక్కడే ఇండియాలో ఉన్నాడా? డౌట్ నెంబర్ 2 ఏమిటంటే నిజంగానే ఈ కాల్ వచ్చిందా లేకపోతే పబ్లిసిటీ స్టంటా? డౌట్ నెంబర్ 3 ఏమిటంటే ఈ పై 2 నిజంగానే నిజమైన డౌట్లేనా? వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.